వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు, సో రిపబ్లిక్ డే అంటే ఏంటి, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈరోజు అయితే అందరూ రిపబ్లిక్ డే అయితే జరుపుకుంటూ ఉన్నారు. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి, రిపబ్లిక్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు? భారతదేశానికి స్వతంత్రం ఎందుకు కావాల్సి వచ్చింది, ఆ స్వాతంత్రం రావటానికి ఎంతమంది పోరాడారు, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు, అలాగే పోరాటంలో ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ కూడా ఒకసారి మన్నం చేసుకుంటే తప్ప ఈనాటి ఈ తరానికి స్వాతంత్రం అవసరం ఏంటి, మనకెందుకు స్వాతంత్రం అంటే, స్వతంత్రం రాకముందు ప్రజలు జీవించలేదా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా జీవించారు, అంతకుముందు ఎలా జీవించారు, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందు ప్రజలకు తెలియపరచాలి. ఈనాటి ఈ సమాజంలో పాఠ్య గ్రంథాల్లో కావచ్చు, మనం పిల్లలకు చెప్పే బోధనలో కావచ్చు, పిల్లలకు చెప్పే కథల్లో కావచ్చు, ఈ స్వాతంత్ర సమరయోధుల గురించి మనం చెప్పడం మర్చిపోయాం. ఇది అందరికీ వర్తిస్తుంది, మీకు నాకు అందరికీ వర్తిస్తుంది ఇది. ఎందుకంటే ఎందరో రమారమి 3,50,000 మంది ప్రాణార్పణ చేస్తే కానీ మనకు స్వాతంత్రం దక్కలేదు. 1100 సంవత్సరాల కాడి నుంచి నిరంతరం మనం పోరాడుతూనే ఉన్నాం. మన మీద దాడి జరుగుతూనే ఉంది. యవనులు, ముస్లిమ్స్, ఆ తర్వాత చూసుకుంటా ఉంటే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఆంగ్లేయులు ఈ దేశం మీద, ముఖ్యంగా మీరు ఒకసారి గనక చరిత్ర గమనిస్తే ఏ దేశం మీద భారతీయులు వెళ్ళి దండెత్తలేదు. విదేశాల వాళ్ళే భారతదేశం మీద దండెత్తేశారు, సంపదను దోసుకున్నారు, సంస్కృతిని నాశనం చేశారు, చాలా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. ఎందుకంటే తక్షశిల కావచ్చు, నలంద విశ్వవిద్యాలయం కావచ్చు, చాలా ఆ రోజు ఎవరికి విద్య గురించి తెలియని రోజుల్లోనే మనకి ఇక్కడ విశ్వవిద్యాలయాలాగా ఉండేవి. ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వేదాలు నేర్చుకొని, విద్యను నేర్చుకొని వాళ్ళు తర్ఫీదు పొంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతటి వేదభూమి ఇది, కర్మభూమి ఇది. ఎందరో మనకి ప్రపంచానికి మార్గదర్శులైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు భారతదేశం ఎందుకు ఇలా ఉంది? ఎప్పుడో మనం ఎవరికి నాగరికత తెలియని రోజుల్లోనే మనం నాగరికతతో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉంది? దీనికి కారకులు ఎవరు? ఇది ఈరోజు ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాలి. స్వతంత్రం అంటే మనం బతకటం కాదు. మనం మామూలుగా ఆ రోజు బతికారు, కానీ ఏ విధంగా బతికారు? ఏది చేయాలన్నా కూడా ప్రభుత్వానికి భయపడేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, మనకు వచ్చిన ఆదాయం, మన పొలాలు, అలాగే మన యొక్క రాజ్యాలు, వీటికన్నిటి కూడా వాళ్ళ ఆధీనంలో ఉండి, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి స్వతంత్రంగా మాట్లాడి, నువ్వు ఫలాంది నీకు అన్యాయం జరిగితే ఎలుగెత్తి గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా లేకుండా బానిసల్లాగా బ్రతికాం. కాబట్టి అలాగే దాడులను ఎదుర్కొన్నాం, మన యొక్క సంపదను దోసుకెళ్లారు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు కొన్ని రవాణా మార్గాలు ఎన్నుకున్నారు, మన సంపదనంతా దోసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ భాషను మన మీద రుద్దారు, మత మార్పిళ్ళు చేశారు. మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలను కూడా విచ్ఛిన్నం చేశారు. ఇది మాత్రం వాస్తవం. మరి ఆ పరిస్థితుల్లో మనకి 1857లో తొలిసారిగా మంగళ పాండే గారి ఆధ్వర్యంలో సైనికులు తిరుగుబాటు చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమైంది. 90 సంవత్సరాల తర్వాత మనకి స్వతంత్రం రావడం కూడా జరిగింది. ఈ స్వతంత్రం ఓ రకంగానే అప్పనంగా రాలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇలా పోరాటం దినదిన ప్రవర్ధమానం అవుతూ పోరాట పంద వేరే మార్గంలో వెళ్తుందన్న భయంతో ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత సమస్యల వల్ల మనకి స్వాతంత్రం ఇవ్వడం కూడా జరిగింది ఆంగ్లేయులు. కానీ ఇచ్చేటప్పుడు చాలా కుంపట్లు పెట్టారు. సమైక్య భారతదేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ని విడదీశారు. నిజంగానే ఆ రోజు జరిగిన దాన్ని చరిత్రలో మనం చదువుకున్న దాన్ని చూసుకుంటూ ఉంటే, తర్వాత ఛాయాచిత్రాల్లో వచ్చిన కొన్ని చూసుకున్నా ఉన్నా కూడా, అలాగే చలచిత్రాల్లో వచ్చిన కొన్ని సంఘటనలు చూసుకున్నా కూడా, నిజంగానే అసలు ఇది మానవత్వమేనా, ఇట్లా విభజించారా, క్షణికావేశాలు ఇంత ఘోరాలు జరుగుతాయా? కొన్ని లక్షల మంది ఆ రోజు పాకిస్తాన్ నుంచి ఇటు వచ్చేవాళ్ళు కావచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు కావచ్చు, కొన్ని లక్షల మంది దాడుల్లో చనిపోయారు. ఇదేనా మనకు కావాలనుకున్నటువంటి స్వాతంత్రం? ఇదేనా మనకు కావాలనుకున్నటువంటి దేశం? దీనికోసమైనా మనం పోరాడిందని చెప్పుకుని ఒకసారి ఆలోచిస్తే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సమైక్యంగా ఇప్పటికి కూడా రావణ కాష్టంలా పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఈరోజు కూడా భారతదేశంలో అలజడులు జరుగుతున్నాయి అంటే దానికి ఆ రోజు ఆంగ్లేయులు వేసినటువంటి బీజమే. దీన్ని మర్చిపోవద్దు. వాళ్ళు వెళుతూ కూడా
మనకు బేజాలు వేశారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు వరకు కూడా మనకు సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వ్యక్తుల్ని మర్చిపోయాం. అవును. పోరాటం చేసి మన స్వతంత్రాన్ని ఎలా ఇచ్చారో అనే విషయాన్ని కూడా మర్చిపోయాం. వాళ్ళ గురించి జ్ఞప్తి చేసుకోలేకపోతున్నాం. ఈరోజు పథకాలు చూసుకుంటా ఉంటే, రాజకీయ నాయకులు చూసుకుంటా ఉంటే వ్యాపారస్తులు పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో అదే రాచరికాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళే రాజులుగానే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు నిర్వహిస్తూ ఉన్నారు. నిజమైన స్వాతంత్రం మాత్రం భారతదేశం అనుభవించట్లేదనేది మాత్రం వాస్తవం. అవును, స్వాతంత్రం వస్తే కనుక ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ వస్తుంది, ప్రతి ఒక్కరు రక్షణగా బ్రతకొచ్చు అని చాలామంది అనుకున్నారు. మరి ఇప్పటికీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందంటారా, రక్షణగా ఉన్నారంటారా? మీరు స్వతంత్రం అయితే వచ్చింది. మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామంటే దాని పుణ్యమే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందలేదనేది మాత్రం వాస్తవం. స్వాతంత్ర ఫలాలు అందరికీ అందలేదు. ఇప్పుడు నిమ్న కులాలని ఇప్పటికి కూడా మొన్నటిదాకా ఒక 15-20 సంవత్సరాల వరకు కూడా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టిన మాట కూడా వాస్తవం. వాళ్ళకి ఆ ఫలాలు కూడా అందలేదు. రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం తాయిలాలు ఇచ్చేసి వాళ్ళని ఓట్ల రూపేణా మార్చుకున్నారే తప్ప దాన్ని ప్రజలకి సహజ సంపదని ప్రజలకి అందజేయలేదు. సహజ సంపదను దోచుకుంటున్నారు వీళ్ళు, విదేశాల్లో దాచుకుంటున్నారు. దీనికోసం కదా ఒకనాడు ప్రజాప్రతినిధులు నిజంగానే ప్రజల కోసం పోరాడారు, ప్రజల కోసం పరితపించారు, ప్రజల కోసం ఏం చేయాలో అన్నీ చేశారు. వాళ్ళ యొక్క ఆస్తుల్ని త్యాగం చేశారు, నిజాయితీగా బ్రతికారు. తర్వాత మారిపోతూ ఉంది. కారణం ఏంటంటే ఒకళ్ళ చేతిలోనే గుత్తాధిపత్యంగా ఉంటాం. మేమే రాజులు, మేమే స్వతంత్రం తీసుకొచ్చాము, మా చెప్పు చేతల్లోనే ప్రజలందరూ కూడా ఉండాలి, ప్రజాప్రతినిధులుగా ఉండాలని చెప్పనే భావన ఎప్పుడైతే వాళ్ళు ఏర్పరచుకొని ఆ విధంగా కొనసాగించారో ఈ యొక్క విశృంఖాలు పెరిగినాయి. తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని దాచుకోవడం అనే ఆలోచనలతోటి ముందుకెళ్తున్నందువల్లే ఈనాడు భారతదేశం ఈ పరిస్థితిలో ఉంది. గణతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రం అంటే ఏమిటి? భారతదేశం స్వాతంత్రం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే ఆగస్టు 15 చేసుకోవడం మనం అలవాటు చేసుకున్నాం. అర్ధరాత్రి పూట మనకంటే ముందు పాకిస్తాన్కి ఇచ్చిన తర్వాత మనకి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఆ రోజు స్వాతంత్రం గురించి ఇప్పుడు నేను చెప్పినట్టు స్వాతంత్రం కోసం ఇంతమంది పోరాడారు, ఈ విధంగా చేశారు. తర్వాత నాయకులు దాన్ని సద్వినియోగం చేయడంలో విఫలమయ్యారనేది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. ఎందుకంటే ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ పరిస్థితి ఏంటి, అమెరికా పరిస్థితి ఏంటి, రష్యా పరిస్థితి ఏంటి, చైనా పరిస్థితి ఏంటి, ఒకసారి అవగాహన ఉన్నవాళ్ళు కనుక ఆలోచించుకుంటే ఈరోజు భారత పరిస్థితి ఏంటి అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ దానికి కారణాలు అనమాట. ఇక గణతంత్ర దినోత్సవం అంటే అప్పటిదాకా ఆంగ్లేయులు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి చట్టాలనే మనం కూడా కొనసాగిస్తున్నాం. కాబట్టి మనకంటూ స్వయంగా ఒక చట్టాలు కావాలని చెప్పనే ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర శాసనసభల ద్వారా, అంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి శాసనసభల ద్వారా ఎన్నికైనటువంటి 292 మందిని నియమించడం కూడా జరిగింది. అలాగే అప్పుడు భారతదేశంలో సంస్థానాధిపతులు ఉండేవాళ్ళు, వాళ్ళ తరపు నుంచి 93 మంది రావడం కూడా జరిగింది. అలాగే ఈ ఆంగ్లేయులకు సంబంధించి 4, వీళ్ళందరితో కలిపి 389 మంది సభ్యులు ఉన్నారు ఆ రోజు. కానీ విభజితటువంటి పాకిస్తాను భారతదేశం విభజించిన తర్వాత ఈ సంఖ్య 299 కుదించడం కూడా జరిగింది. దీన్ని ఆ రోజు రాజ్యాంగానికి సంబంధించినటువంటి సచ్చిదానంద సిన్హా ఆయన అధ్యక్షుడిగా, ఆ రోజు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ పటేల్ గారు కావచ్చు, మౌలానా అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఆచార్య జేబీ కృపాల్ని గారు కావచ్చు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, సరోజినీ నాయుడు గారు కావచ్చు, రాజాజీ గారు కావచ్చు, అలాగే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు కావచ్చు, పట్టాభి సీతారామయ్య గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితోటి ఏర్పడి దాన్ని రాజ్యాంగం మనకంటూ ఒక రాజ్యాంగం కావాలని చెప్పని దానికోసం ఒక సభ్యుల్ని నియమించుకొని వాళ్ళు రమారమి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దీని మీద పరిశోధన చేసి వివిధ వినతులు వాళ్ళు స్వీకరించేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని కూలంకుషంగా ఏర్పాటు చేసినటువంటిది ఈ యొక్క గణతంత్రానికి సంబంధించినటువంటి 1950 జనవరి 26వ తారీఖున దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినంత వరకు 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1946 నవంబర్ 26 సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతులపై సంతకాలు పెట్టడం కూడా జరిగింది. దాన్ని అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26. కాబట్టి మనకంటూ కొన్ని చట్టాలు, మనకంటూ కొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దానికి లోబడి అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నదే
ఈ గణతంత్ర దినోత్సవానికి ఉన్నటువంటి విశిష్టత. దాన్ని ఈరోజు అమలు చేస్తున్నారా లేదా అంటే దాన్ని కూడా వచ్చిన పరిపాలకులు వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని దాని యొక్క ఫలాలు ప్రజలకు అందకుండా చేశారనేది మాత్రం నిస్సందేహంగా మనం అయితే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటి, మిగిలిన దేశాలతో పోల్చుకుంటా ఉంటే మన మీద ఎన్ని దాడులు చేసినా, ఏ వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేసుకున్న ఈ భారతదేశం మీద మన సంపద దోసుకున్నా కూడా, ఇంకా మన యొక్క కులాలు మతాలను విభజించాలని ప్రయత్నం చేసినా కూడా, మత చిచ్చు పెట్టినా కూడా ఇంకా కూడా ఇలా ఉంది అంటే అది భారతదేశం యొక్క గొప్పతనం, ప్రజల యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు చైతన్యవంతులు కావాలి, సరైన పరిపాలకులను ఎన్నుకోవాలి, మనం నష్టపోయింది ఎందుకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం అరచేతిలో కనపడుతున్న ఈ రోజుల్లో కూడా మనకున్న సహజ వనరులు ఎందుకు దోపిడీ జరుగుతున్నాయి, ఈ ఫలాలు మనకు ఎందుకు అందుబాటులో రావట్లేదని చెప్పిన మాత్రం నిస్సందేహంగా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ప్రజల చేతుల్లోనే ఉంది. పాలకులు మారతారని అయితే నేనైతే భావించట్లేదు. ప్రజలే మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి ప్రజల చేతుల్లోనే ఉంది. ఈ పార్టీనే మనం గెలిపించాలని కాకుండా ఇలాంటి మంచి వ్యక్తులను గెలిపించాలనే ఆలోచన కనుక ప్రజలు వచ్చినప్పుడు నిస్సందేహంగా పాలకుల్లో కూడా మార్పు వస్తుంది. మనం అనుకున్నటువంటి ఆ రోజు కళ్ళగన్న ప్రాణత్యాగం చేసినటువంటి ఆ పెద్దల యొక్క కళలు నిజమవుతాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.